హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. ఈ పొద్దైతే మళ్ళీ ఇండియా ఓడిపోయింది. అది చాలా బిగ్ మార్జిన్‌తో అయితే ఓడిపోయింది. 125 రన్స్ బిగ్ మార్జిన్‌తో అయితే ఓడిపోయింది. 76కే ఆలౌట్ అయిపోయారు. ఇక్కడ మిస్టేక్స్ ఏంటి? ఎవరేం మిస్టేక్ చేశారు? వాళ్ళు ఆడేప్పుడు బ్యాటింగ్ ఎలా ఉంది? మనం ఆడేప్పుడు ఎందుకు ఇలా అయింది? అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే బౌలింగ్ విషయాలు, అలాగే మనము బ్యాటింగ్ కూడా కొంచెము ఏం జరుగుతుంది? ఏంటి టీమ్‌లో అనేది ఆలోచిద్దాం. ఎన్ని సార్లుగా అయితే ఇలా అయిపోతూనే ఉంది. 3 సార్లు మొత్తం 5 మ్యాచ్‌లు ఆడితే 5 మ్యాచ్‌ల్లో టాస్ అయితే గెలిచాడు గానీ, మ్యాచ్‌లయితే గెలిచలేకపోతున్నారు. ఐర్లాండ్‌తో కానీ, తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఆడిన 2 మ్యాచ్‌లు గానీ 2 ఓడిపోయారు. అక్కడ ఐర్లాండ్‌తో సిరీస్ ఓడిపోయారు. ఇక్కడ కూడా సిరీస్ అయితే ఓడిపోయాం. ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోయినట్టే. ఇంక సిరీస్ అయితే గెలిచలేము. ఇక్కడ కూడా మనము ఒకవేళ 2 మ్యాచ్‌లు గెలిస్తే సిరీస్ అనేది ట్రై చేయొచ్చు. లేకపోతే అది కూడా ఓడిపోతాము. ఇంతకుముందు వరల్డ్ కప్ 2 టైమ్స్ వరల్డ్ కప్ ఛాంపియన్స్ మనము. తర్వాత వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన 5 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ అయితే మనం ఓడిపోయాము. ఏంటి ఎవరి తప్పు ఇక్కడ? గంభీర్ తప్పా? లేకపోతే ప్లేయర్స్ తప్పా? లేకపోతే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ తప్పా? ఎవరిది తప్పు ఉంది ఏంటి అనేది ఏం అర్థం కావడం లేదు. ఏంటి? చూస్తే టాస్ అయితే గెలిచాడు అయ్యర్. టాస్ గెలిచి అంత మంచి దానిపైన బ్యాటింగ్ తీసుకుంటే బాగుంది అనిపించింది. కానీ అయ్యర్ అయితే బౌలింగ్ తీసుకున్నాడు. బౌలింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే హర్షదీప్ సింగ్ చాలా బాగా వేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్ మొత్తం అయితే మేడింది అయింది. ఒక్క రన్ కూడా రాలేదు. చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. కానీ తర్వాత స్లోగా రన్స్ అనేది అయితే వచ్చాయి. అలాగే జాస్ బట్లర్ అయితే మంచి ఫామ్‌లో అయితే అనిపించాడు. 21 బాల్స్‌లో 36 రన్స్ వేశాడు. 2 సిక్స్‌లు 4 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 170. చాలా బాగా తను మంచి టచ్‌లో అనిపిస్తున్నాడు అనేటప్పుడు ప్రిన్స్ యాదవ్ వచ్చి ఫస్ట్ బాల్‌కే ఇంగ్లాండ్‌లో డెబ్యూట్ చేసిన ఫస్ట్ బాల్‌కే తన వికెట్ అయితే మంచి యార్కర్‌తో వికెట్ అయితే తీశాడు. తను మంచి టచ్‌లో అనిపిస్తున్నాడు. మంచి షాట్స్ గాని ఆడడంలో కూడా మంచి టచ్‌లో అనిపిస్తున్నాడు. ఆ టైంలో వచ్చి తనైతే వికెట్ తీశాడు. అలాగే తర్వాత హ్యారీ బ్రూక్ తన వికెట్ కూడా తీశాడు. అలాగే జస్ట్ 12 బాల్స్ ఆడితే 16 రన్స్ మాత్రమే చేశాడు. తన వికెట్ కూడా పడింది. తర్వాత జాకో బెర్తెల్ వికెట్ కూడా అయితే తొందరగానే పడిపోయింది. జస్ట్ 9 బాల్స్ ఆడి 13 రన్స్ మాత్రం చేశాడు తను. ఓకే, మంచి వికెట్స్ కూడా పడ్డాయి, బాగుంది అనుకునే టైంలో మాత్రం సాల్ట్ తనైతే చాలా బాగా ఆడాడు ఈ మ్యాచ్‌లో. ప్యూల్ సాల్ట్ తనైతే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. జస్ట్ 44 బాల్స్‌లో 70 రన్స్ చేశాడు తను. ఫోర్స్ వచ్చి 7 ఉన్నాయి. సిక్సెస్ అయితే 3 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 160 ఉంది. తను స్టార్ట్ చేసేప్పుడు చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. ఒక అక్షర్ పటేల్ ఒక ఓవర్‌లో తనైతే యాక్సిలేట్ చేశాడు. ఆ ఓవర్‌లో 18 రన్స్ 19 రన్స్ ఎన్నో వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ తను యాక్సిలేట్ చేసుకుంటూ అలాగే వెళ్ళాడు. అలాగే తర్వాత తనకి మంచి అలాగే తర్వాత మంచి పార్ట్నర్‌షిప్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా వచ్చింది. షాంకర్‌ని కూడా తనకు మంచి సపోర్ట్ అయితే అందించాడు. తను 24 బాల్స్‌లో 41 రన్స్ చేశాడు. తనైతే 4 ఫోర్‌లు కొట్టాడు. తను కూడా స్ట్రైక్ రేట్ అయితే 170 ఉంది. తనకి పార్ట్నర్‌షిప్ అయితే మంచిగా అయితే అందించారు. అలాగే విల్ జాక్స్ తను కూడా ఒక మంచి 2 హిట్స్ సిక్సెస్ అయితే కొట్టాడు తను కూడా. అలాగే జోఫ్రా ఆర్చర్ ఒక 4 కొట్టారు. టోటల్‌గా వీళ్ళు 201 రన్స్ అయితే బోర్డు పైన పెట్టారు 20 ఓవర్స్‌కి. అలాగే చూసుకుంటే మన వాళ్ళు బౌలింగ్‌లో కూడా స్పిన్నర్స్ అయితే జస్ట్ 7 ఓవర్స్‌కి 84 రన్స్ ఇచ్చేశారు. అక్షర్ పటేల్ అలాగే వరుణ్ చక్రవర్తి అసలు ఎక్కడే గాని రిజమ్‌లో గాని, టచ్‌లో గాని అనిపించడం లేదు. తను చాలా ఎందుకో అంత పర్ఫెక్ట్‌గా అయితే అనిపించడం లేదు తను. తను 3 ఓవర్స్‌లో 35 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ కూడా పడలేదు. అలాగే అక్షర్ పటేల్ కూడా తనేసిన 4 ఓవర్స్‌లో 49 రన్స్ ఇచ్చారు. 49 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ మాత్రమే పడింది. మన స్పిన్నర్స్ ఇద్దరే కలిపి 7 ఓవర్స్‌కి 84 రన్స్ ఇచ్చేశారు. అదైతే కొంచెం అన్‌కంఫర్ట్ అయితే అనిపించింది. అక్షర్ పటేల్ ఫస్ట్ ఓవర్‌లో గాని, తర్వాత మధ్యలో లాస్ట్‌లో ఏసిన ఓవర్‌లో గాని, 17థ్ ఓవర్‌లో ఏసిన ఆ ఓవర్‌లో కూడా తనైతే రన్స్ ఇచ్చేశాడు. సాల్ట్ వికెట్ అయితే తీశాడు. కానీ రన్స్ అయితే ఆ ఓవర్‌లో కూడా తర్వాత విల్ జాక్స్ 2 సిక్స్‌లు కొట్టాడు. అక్కడ కూడా రన్స్ అయితే లీక్ అయిపోయాయి. అలాగే చూసుకుంటే హర్షిత్ రాణా బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ అయితే వచ్చాయి తనకి. కానీ తను కూడా 4 ఓవర్స్‌లో 40 రన్స్ ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ మేడిన్ చేసినా కానీ తర్వాత ఓవర్స్‌లో అయితే తనైతే రన్స్ లీక్ చేశాడు. 4 ఓవర్స్‌కి 36 రన్స్ అయితే తను ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్ తనైతే చాలా బాగా వేసినాడు. జస్ట్ 4 ఓవర్స్‌లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. తన బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. తను వేసిన 19థ్ ఓవర్ కానీ, తను వేసిన ఫస్ట్ ఓవర్ కానీ బౌలింగ్ అయితే చాలా బాగా వేశాడు. తనైతే వికెట్స్ కూడా తీశాడు. తను వేసిన ఫస్ట్ 2 ఓవర్స్‌లో వికెట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ బాల్ యార్కర్ అయితే చాలా మంచిగా పడేది. తను అయితే అవుట్ అయ్యాడు. అలాగే చూసుకుంటే తర్వాత 221 రన్స్ చేసిన దానికి టీమిండియా బ్యాటింగ్‌లో అయితే ఫస్ట్‌లో బాగానే స్టార్ట్ చేశారు. అభిషేక్ శర్మ కానీ, తర్వాత వైభవ్ సూర్యవంశీ కానీ ఇద్దరు వైభవ్ సూర్యవంశీ 2 సిక్స్‌లు కొట్టాడు. అలాగే తర్వాత అభిషేక్ శర్మ ఒక 6 కొట్టాడు. మళ్ళీ తను ఇంకొక పెద్ద బిగ్ షాట్ ఆడబోయే విధానంలో తనైతే అవుట్ అయిపోయాడు. జస్ట్ 7 బాల్స్‌కి 10 రన్స్ మాత్రమే చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో కూడా తనైతే ఫెయిల్ అయ్యాడు. జస్ట్
ఈ మ్యాచ్‌లో తనైతే తన ఐపీఎల్ టీమ్మేట్ రాజస్థాన్ జోఫ్రా ఆర్చర్ తనైతే అవుట్ చేశాడు ఈ మ్యాచ్‌లో తనని. తనైతే 2 సిక్స్‌లు అయితే కొట్టాడు. అలాగే స్ట్రైక్ రేట్ అయితే 260 ఉంది. కానీ తను కూడా అవుట్ అయిపోయాడు. తను కూడా మనం ఏం బ్లేమ్ చేయలేము. తర్వాత ఇషాన్ కిషన్ తను కూడా వచ్చిన తర్వాత తను కూడా మంచి ఫామ్‌లో అనిపించాడు. ఒక 6, ఒక 4 కొట్టాడు. మంచి టచ్‌లో అనిపించాడు. కానీ అంతలోపల తను కూడా అయితే అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఒక మంచి 4 అయితే కొట్టాడు. తర్వాత తను కూడా బిగ్ షాట్‌కి వెళ్ళిపోయి తను కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత చూసుకుంటే శివన్ దుబే కంటే ముందే, తిలక్ వర్మ కంటే ముందే అక్షర్ పటేల్ అయితే వచ్చాడు. ఓకే, వికెట్స్ పడ్డాయి. అక్షర్ పటేల్ వచ్చాడు. తను స్లోగా ఆడి కంట్రోల్ చేసి కొంచెం ఆడుతా అంటే ఒక రివర్స్ షాట్ ఆడాడు. రమ్ షాట్ అది 6 వెళ్ళింది. 4 పోయాయి. మంచిగా అనిపించింది. తర్వాత తను కూడా అవుట్ అయిపోయాడు. పవర్ ప్లేలోనే 5 వికెట్స్ 5 ఓవర్స్‌కి 45 రన్స్ 47 రన్స్‌కో 5 వికెట్స్ అయితే కోల్పోయారు. మ్యాచ్ అయితే అక్కడే అయిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళు కొంచెం ఏమన్నా చూసి తీసుకెళ్తారు ఏంటి అనుకుంటే వాళ్ళు కూడా ఎవరైతే లేదు. వచ్చామా వెళ్ళిపోదామా అన్నట్టు వస్తానే వెళ్ళిపోవడం లాగా అయితే అయిపోయింది. మన వాళ్ళైతే ఎవరు ఒక్కడు కూడా నిలబడలేదు. తిలక్ వర్మ అయితే జస్ట్ తనైతే 3 రన్స్ చేసి 11 బాల్స్ ఆడాడు. తనేంటో అర్థమే కాదు. అవసరమైనప్పుడు ఇంతకుముందు మ్యాచెస్‌లో అవసరమైనప్పుడు రన్స్ కావాల్సినప్పుడు అప్పుడేమో చిన్నగా టెస్ట్, వన్‌డే ఆడి బాల్ టు బాల్ ఆడి, ఇక్కడేమో అవసరమైన టైంలో మాత్రం బిగ్ హిట్స్‌కెళ్ళి తను కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత శివన్ దుబే తనకంటే ముందే హర్షిత్ రాణాని పంపించారు. అది ఎందుకో ఏంటో అర్థం కాలేదు. అక్షర్ పటేల్ అంటే ఓకే, ఒకవేళ తను బ్యాటింగ్ ఆడతాడు, తన ఎబిలిటీ ఉంది, తను ఒకవేళ ముందుకెళ్ళి మన వరల్డ్ కప్‌లో 2020 వరల్డ్ కప్‌లో కూడా చూసాము. అక్కడ కూడా తను ఆడి మ్యాచ్‌ని తీసుకెళ్ళాడు కాబట్టి ఓకే, తనంటే ఓకే అనుకున్నాం. కానీ హర్షిత్ రాణా ఎందుకు పంపించారో అయితే తెలియలేదు. తను 13 బాల్స్ ఆడి జస్ట్ 9 రన్స్ మాత్రమే చేశాడు. తర్వాత శివన్ దూబే వచ్చినా కానీ తను కూడా అయితే ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. జస్ట్ 2 రన్స్ కొట్టి తను కూడా అవుట్ అయిపోయాడు. అలాగే మనం చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. వాళ్ళు మెయిన్ బౌలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. వాళ్ళు జస్ట్ 4 బౌలర్సే, పార్ట్ టైమ్ బౌలర్సే. విల్జాక్స్ అయితే 2 ఓవర్స్ వేసి 5 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే ఆదిల్ రషీద్ కూడా 2.4 బాల్స్ వేసి 14 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశారు. వాళ్ళ స్పిన్నర్లు ఇద్దరు చాలా బాగా వేశారు. ఓకే, ఎందుకంటే వికెట్స్ పడ్డాయి కాబట్టి అట్లా అనుకోవచ్చు మనము. అనాలి ఇంకేం, ఎందుకంటే వికెట్స్ తొందరగా పడిపోయాయి కాబట్టి. అలాగే జోఫ్రా ఆర్చర్ కూడా చాలా బాగా వేశాడు. 3 ఓవర్స్‌లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. జాన్సన్ తను కూడా మంచి బౌలింగ్ వేసి 4 ఓవర్స్‌లో 28 రన్స్ ఇచ్చి తను కూడా 4 వికెట్స్ తీశాడు. తను కూడా చాలా బాగా బౌలింగ్ వేశాడు. మన ఇండియా అయితే చాలా బిగ్ మార్జిన్‌తో అయితే ఓడిపోయింది. అసలు ఏంటి ఏం అర్థం కావడం లేదు. శ్రేయస్ అయ్యర్‌కి ఎప్పుడు ఒక విన్ అయితే వస్తుందో కూడా అర్థం కావడం లేదు. టాస్‌లో అయితే గెలుస్తున్నాడు కానీ మ్యాచ్ అయితే గెలిచలేకపోతున్నాడు. బ్యాటింగ్ తీసుకున్నా, బౌలింగ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మ్యాచ్‌లో అయితే రిజల్ట్స్ అయితే మారడం లేదు. రియల్స్ అయితే మనమైతే లాస్‌గానే వస్తుంది. మరి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? అందులో ఎక్కువగా ప్లేయర్స్ చేంజెస్ అవ్వడము. మీరు ఒక లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ అనుకుంటే కూడా మొత్తం అలా టీంలో చూస్తే 7 అక్షర్ పటేల్ వచ్చేంత వరకు 8 వరకు మొత్తం అంతా లెఫ్ట్ హ్యాండర్‌లే ఉన్నారు. ఒక శ్రేయస్ అయ్యర్ తప్పక. మళ్ళీ దాన్నేమైనా చేంజ్ చేయాలనుకుని ఎట్లా అనుకున్నారో తెలీదు. గౌతమ్ గంభీర్ వచ్చాక చానా అయితే చేంజెస్ అయితే చానా మనం ఎక్స్‌పెక్ట్ చేయనిట్టయితే చానా అయితున్నాయి. ఇంతవరకు మనం ఇంత మార్జిన్‌తో ఎప్పుడైతే ఓడిపోలేదు. 125 రన్స్ మార్జిన్‌తో ఇంగ్లాండ్‌తో 2026లో మనం అయితే ఓడిపోయాము. అలాగే ఇంతకుముందు చూసుకుంటే 80 రన్స్‌తో న్యూజిలాండ్‌తో 2019లో మనము మార్జిన్‌తో అయితే ఓడిపోయినాము. 76 రన్స్‌తో సౌత్ ఆఫ్రికాతో 2026 అంటే ఈ ఇయరే మనం ఓడిపోయినాము. అలాగే చూసుకుంటే 51 రన్స్‌తో సౌత్ ఆఫ్రికాతోనే 2025లో మనమైతే ఓడిపోయినాము. అలాగే 50 రన్స్‌తో న్యూజిలాండ్‌తో 2026 మనం జస్ట్ ఈ సీజన్ ఈ జస్ట్ జరిగిన 6 మంత్స్‌లోనే మనమైతే ఇన్ని అయితే మనము ఓడిపోయాము. 2026లోనే మనం ఇంత మార్జిన్‌గా అయితే ఓడిపోయాము. 2025లో ఒకసారి ఓడిపోయాము. గంభీర్ కెప్టెన్ కోచ్ అయినప్పటి నుంచి మనము చూడలేనిటి ఎక్కువ హైయెస్ట్ ఈ శిఖరాలు చూసాము. తనని అదల పాతాళంలో కూడా మనము చూసాము. రెండిటిని చూసాము తన కోచింగ్ అయిన తర్వాత. తను ఏమనుకుంటున్నాడో ఏంటైతే ఏం అర్థం కావడం లేదు. నెక్స్ట్ మ్యాచ్ 2 మ్యాచెస్ అన్నా గెలిచి సిరీస్ అనేది టై చేయాలని అనుకుంటున్నా. చూద్దాం నెక్స్ట్ మ్యాచెస్‌లో ఏం చేంజెస్ చేస్తారో ఏంటో, అలా ఎలా టీమిండియా కమ్‌బ్యాక్ ఇస్తదో ఏంటో చూడాలా. ఇంత భారీగా అయితే ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనకి ఏదైనా ఒక గుడ్ న్యూస్ ఉందంటే అదొక పునిష్ యాదవ్ బౌలింగ్ అయితే తనైతే చాలా బాగా చేస్తున్నాడు, అదొకటి. అలాగే మీరేమనుకుంటున్నారో ఏంటో కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ మొబైల్‌కి నోటిఫికేషన్ తొందరగా వస్తాయి. ఓకేనా? ఇంతవరకు మనం వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ.